బ్లాక్ అండ్ వైట్ కార్యక్రమానికి స్వాగతం. నేను మీ బ్రహ్మనాయుడు. తెర ముందే కాదు, తెర వెనక జరుగుతున్నటువంటి వాస్తవాల గురించి చర్చించే కార్యక్రమే బ్లాక్ అండ్ వైట్. రైట్, మొదటగా బ్లాక్ అండ్ వైట్ కార్యక్రమంలో మొదటి అంశం, తిరుమల లడ్డూపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతూ ఉంది. న్యాయస్థానాలు మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాధినేతకు సంబంధించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశాయి. ఏ విధంగా మీరు పూర్తిగా ఎంక్వైరీ జరగకముందే లడ్డులో కల్తీ జరిగిందని ఏ బేస్ మీద చెప్పారు అని చెప్పేసి విచారణ నేపథ్యంలో చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే అవి సంచలనంగా మారాయి. అదేవిధంగా ముఖ్యమంత్రి ఆల్రెడీ ప్రకటన చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఏర్పడినటువంటి సిట్ దర్యాప్తు సంస్థ ఏదైతే ఉందో ముఖ్యమంత్రి మాటలకి ప్రభావితం చూపేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక అంశాన్ని కూడా సుప్రీంకోర్టు లేవనెత్తింది. సో దాంట్లో భాగంగానే మరి పరిగణలోకి తీసుకున్నారా ఏమో కానీ మరి సిట్ విచారణకైతే ప్రస్తుతం తాత్కాలికంగా అయితే బ్రేక్ పడినట్టు తెలుస్తూ ఉంది. ఈ నెల 3న మళ్ళీ సుప్రీంకోర్టు వాయిదా ఏదైతే స్వామివారి లడ్డూ ప్రసాదానికి సంబంధించి కల్తీ అంశం మీద విచారణ ఏదైతే ఉందో వాయిదా ముగిసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి ఏపీ ప్రభుత్వం అంది అనే అంశం చర్చిద్దాం. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు మా అసోసియేట్ ఎడిటర్ రాజు ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. రైట్ రాజు, గుడ్ ఈవినింగ్. సో మొత్తానికి ఏంటి డీజీపీ సాక్షాత్తు డీజీపీ గారు ప్రస్తుతానికి సిట్ విచారణకి తాత్కాలిక విరామం ప్రకటించారు, బ్రేక్ వేశారు. సో మళ్ళీ 3వ తారీఖు తర్వాత మళ్ళీ సిట్ విచారణ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందా? అయితే అసలు ఎందుకు బ్రేక్ వేయాల్సి వచ్చింది విచారణకి? మరి 3 రోజుల పాటు విచారించారు కదా, ఏం విచారించారు? రైట్ బ్రహ్మనాయుడు, ఇప్పుడు సిట్కి సంబంధించినటువంటి విచారణ జరుగుతుంది. ఈ సిట్ విచారణ 3 రోజులు జరిగింది. ఈ 3 రోజుల్లో కొన్ని రకాలైనటువంటి అంశాలకు సంబంధించి సిట్ విచారణ చేసినటువంటి పరిస్థితి. అయితే నేను సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో ఈ వ్యాఖ్యలు కానీ మనం కానీ పరిగణలోకి తీసుకుంటే సిట్ విచారణని ఆపాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే సొలిసిటర్ జనరల్కి సుప్రీంకోర్టు కోరినటువంటి నేపథ్యంలో ఒక ప్రత్యేక దర్యాప్తు సంస్థ ద్వారా ఈ ఏదైతే దర్యాప్తు చేస్తే బాగుంటుంది అనేటువంటి అంశాన్ని కూడా సుప్రీంకోర్టు లేవనెత్తింది. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మనం ఖచ్చితంగా డిస్కస్ చేసుకోవాలి. అందులో ఏంటంటే సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు లేదా సుప్రీంకోర్టు లేవనెత్తినటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వీటి మీద ప్రస్తుతానికి భారీ ఎత్తున ప్రచారం జరుగుతోంది. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వైసీపీకి సంబంధించినటువంటి అనుకూల మీడియాతో పాటు కొంతమంది దీని మీద అనేక వ్యాఖ్యలు చేస్తున్నారు. తిరుమల లడ్డు వ్యవహారంలో చంద్రబాబు నాయుడు తొందరపాటు చర్యలు, చంద్రబాబు నాయుడు ఒక పాపాన్ని మూటగట్టుకున్నాడు అని చెప్పేసి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే సుప్రీంకోర్టు ఈరోజు తుది తీర్పు ఇవ్వలేదు. సుప్రీంకోర్టు కేవలం ప్రశ్నలు మాత్రమే లేవనెత్తింది. సుప్రీంకోర్టు కొన్ని సందర్భాల్లో కేసుకు సంబంధించినటువంటి అంశాల్లో ఆ కేసు విచారణ సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేస్తుంది. ఆ వ్యాఖ్యల్లో భాగంగా ఏదైతే పిటిషనర్లు తమ ముందు ఉంచినటువంటి ఆధారాలను బట్టి ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి మాత్రమే కోర్టులు వ్యాఖ్యానిస్తూ ఉంటాయి. నిన్న సుప్రీంకోర్టు విషయంలో కూడా అదే జరిగింది. అదే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది తుది తీర్పు కాదు. అయితే ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఇలాంటి వివాదం ఒకవేళ తలెత్తి ఉంటే, ఒకవేళ సుప్రీంకోర్టు ఇలాంటి వ్యాఖ్యలు కానీ చేసి కానీ ఉండి ఉంటే పరిస్థితి ఏంటి అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఎందుకంటే కోర్టుల మీదే ఆరోపణ చేసే పరిస్థితి ఉండేది అనుకోవాలా? ఏదైనా కోర్టుల మీదే ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ ఈరోజు సత్యమేవ జయతే అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున ప్రచారం చేసుకుంటుంది ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టుకొని. సరే, దాన్ని పక్కన పెడితే అదే నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఇలాంటి వ్యాఖ్యానం కానీ సుప్రీంకోర్టు కానీ చేసి కానీ ఉండి ఉన్నట్లయితే సామాజిక వర్గాల వారీగా న్యాయమూర్తులు విడగొట్టేసి ఖచ్చితంగా సోషల్ మీడియాలో దీంతో పాటు ఒక మాట పైకి చంద్రబాబు నాయుడు వ్యవస్థలను మేనేజ్ చేస్తారు. అందుకే ఈ మేనేజ్ చేయడం వల్లే ఈ రోజు ఇలాంటి వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు అనేటటువంటి అంశాన్ని వైసీపీ తెరపైకి తీసుకొచ్చేటటువంటి అవకాశాలు ఉండేవి. మీరు ఇందాక అన్నట్టు ఏదైతే ఎస్పెషల్లీ అనేక సుమోటో కేసులను పెట్టారు గతంలో. హైకోర్టే అనేక సుమోటో కేసులు పెట్టింది. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఉంటారో, అంతేకాకుండా సోషల్ మీడియా వారియర్స్ పేరుతోటి ఏ విధంగా న్యాయమూర్తుల మీద అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టారో వాళ్ళ మీద తీవ్ర స్థాయిలో సుమోటో కేసులు నమోదు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సరే, ఇది పక్కన పెడితే మనం ఇప్పుడు ఎస్పెషల్లీ రాజకీయంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి
సత్యమేవ జయతే అని చెప్పి చెప్తూ ఉన్నాడు. అంటే కోర్టుల్లో ఏకంగా ఈ రోజు వచ్చినటువంటి కోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు సాక్షాత్తు తిరుమల శ్రీవారి ఆ ధర్మాసనం మీద కూర్చొని మాట్లాడినట్టుంది అని చెప్పేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొంతమంది నేతలు మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే నిజంగా కోర్టుల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంత నమ్మకం ఉందా, నిజంగా కోర్టుల మీద అంత గౌరవం ఉందా అంటే ఇక్కడ కొన్ని విషయాలు మనం చూసుకోవాలి. ఎందుకంటే కూతురు పుట్టినరోజు కోసము, కుమార్తె పుట్టినరోజు కోసం లండన్కి వెళ్ళడం కోసం జగన్మోహన్ రెడ్డి తన పాస్పోర్ట్ ని రెన్యువల్ చేసుకోవాలంటే కోర్టు ఎదుట హాజరై 20,000 రూపాయలు పూచీకత్తు సమర్పించమని చెప్పేసి కోర్టు చెబితే కోర్టుకి వెళ్ళడం నామోషిగా భావించినటువంటి జగన్మోహన్ రెడ్డి లండన్కి వెళ్ళడం మానేశాడు, పాస్పోర్ట్ ని సైతం రెన్యువల్ చేసుకోవడం మానేశాడు. కోడికత్తి సీను కేసు సంబంధించి కూడా ఆయన అసలు విచారణకే హాజరు కాని పరిస్థితి కూడా ఉంది కదా. అంటే ఆ రోజు కోర్టు మీద మరి నమ్మకం లేకనా, లేకపోతే బిజీ షెడ్యూల్ వల్ల ఏదైతే కోర్టు అంశాన్ని కోర్టుని ధిక్కరించినట్టు అనుకోలేక. నిజంగా ఇక్కడ నిందితుడు కాదు జగన్మోహన్ రెడ్డి. ఇందాక మీరు చెప్పిన కేసులో కోడికత్తి కేసులో సాక్షి, నా మీద హత్యాయత్నం జరిగిందని చెప్పి నేను కేసు పెట్టి ఆ హత్యాయత్నానికి నువ్వు వచ్చి సాక్ష్యం చెప్పాయా, నిజంగా జరిగిందా లేదని నేను రాను కోర్టు కంటే ఇంకేం మాట్లాడాలి. కోడికత్తి అతనేమో పాపం జైల్లో మగ్గినటువంటి పరిస్థితి. మరి ఇలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఈ రోజు వచ్చేసి సత్యమేవ జయతే అని చెప్పేసి హ్యాష్ ట్యాగులు పెట్టుకొని చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ప్రజలంతా కూడా అడుగుతూ ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే దేవుని రాజకీయాల్లోకి లాగొద్దు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున ప్రచారం చేస్తుంది. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడడానికి అర్హత ఉందా అనేసి చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే అసలు లేనటువంటి పింక్ డైమండ్ ని తిరుమల శ్రీవారికి అసలు పింక్ డైమండే లేదు, కానీ 2019 ఎన్నికల్లో ఒక పింక్ డైమండ్ ఉందని, ఆ పింక్ డైమండ్ ని తీసుకొచ్చేసి ఇక్కడ చంద్రబాబు నాయుడు ఇంట్లో ఉంది, దాన్ని లోకేష్ తీసుకెళ్లి జెనీవాలో కొన్ని కోట్ల రూపాయలకు అమ్మేశాడు అని చెప్పి దేవుణ్ణి రాజకీయాలకు వాడుకునేది ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులా కాదా అనేటటువంటి ప్రశ్న సామాన్యుల నుంచి వ్యక్తమవుతుంది. మరొక విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు ఉద్దేశపూర్వకంగానే ఇలాంటివన్నీ కూడా తీసుకొచ్చి హిందువుల్లో ఒక రకమైనటువంటి విద్వేషాలు రెచ్చగొట్టి వైసీపీని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అనేటువంటి ప్రశ్న తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు కావాలని ప్రెస్ మీట్ పెట్టుకున్నాడా, ప్రెస్ మీట్లు పెట్టి ఈ అంశం మీద ఏమన్నా మాట్లాడా? ఆయన ఎన్డీఏకి సంబంధించినటువంటి కూటమి పక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాకతాళీయంగా అన్నటువంటి మాట, అది తర్వాత అది ట్రోల్ అయింది, ఇది చాలా సీరియస్ అయినటువంటి ఇష్యూ, అది కావాలని ఆయన ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కోపంతోనో లేకపోతే లేనిది ఉన్నట్టు చెప్పేటటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేయలేదు. సో ఇది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక మరొక విషయం ఏంటంటే సిట్టు వేసి తర్వాత చెప్పొచ్చు కదా అనేసి చాలా మంది అడుగుతున్నారు. మరి సిట్టు వేస్తే ఇక్కడ 2 విషయాలు మనం చెప్పాలి. అసలు జూలైలో టెస్ట్ కి పంపించి సెప్టెంబర్ లో ఎందుకు చెప్పారు అనేసి మీరే ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ నిజంగా సిట్టు వేసిన తర్వాత సిట్టు విచారణ వచ్చిన తర్వాత నివేదిక వచ్చిన తర్వాత కానీ చెబితే అసలు సిట్టు ఎందుకు వేశారు, ముందుగా ఎందుకు చెప్పలేదు మీరు? మరి సిట్ వేశారు అంటే సో ఖచ్చితంగా మీరు ఏదో దాచారు, ఇది మీ హయాంలోనే జరిగింది అని చెప్పేసి మళ్ళీ వీళ్ళే ఆపాదించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరొక పక్క అసలు ఆధారాలు ఏముంటాయి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలకి? అసలు చంద్రబాబు నాయుడు ఎలాంటి ఆధారాలతో ఇది ఇలాంటి వ్యాఖ్యలు చేశారు? ఎన్డీడీబీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ భారతదేశంలో బ్రహ్మనాయుడు గారు ఖచ్చితంగా ఇక్కడ నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు ఎన్డీడీబీ నివేదిక అనేది చాలా కీలకమైనటువంటి నివేదిక. ఎన్డీడీబీ ఏం చెప్తోంది? నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఏమనిచ్చింది నివేదిక? అసలు ఎన్డీడీబీ ఎలా తయారైందో తెలిసిన ఎలా దాన్ని ఏర్పాటు చేశారంటే అది భారత ప్రభుత్వ రంగ సంస్థ, పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పడినటువంటి సంస్థే ఎన్డీడీబీ అంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు. మరి అది ఇచ్చినటువంటి నివేదికే ఈ రోజు ప్రామాణికం కాదు అంటున్నారు. సో ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్న, లడ్డూలో ఏదైతే కల్తీ జరిగిందని మీరు చెప్తున్నటువంటి శాంపిల్స్ లడ్డూలో కలిపారా అని చెప్తున్నారు. ఏఆర్ డైరీ నుంచి వచ్చినటువంటి ట్యాంకర్స్ లో నుంచి దాదాపు 4 ట్యాంకర్లు మేము వినియోగించామని చెప్పేసి చెప్తున్నారు కదా. మరి వినియోగించినటువంటి లడ్డు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, ఇప్పుడు సామాన్య భక్తుని అడిగినా చెప్తాడు తిరుమల కొండకెళ్ళి గతంలో లడ్డు ఎలా ఉండేది అంటే ప్రతి సామాన్యుడు చెప్తాడు, సామాన్యుడే ఆ రోజు తిరుమల లడ్డూకి సాక్షి, కల్తీ జరిగిందనే దానికి సామాన్యుడే సాక్షి. దాన్ని కోర్టు అంగీకరించాలి. ఏంటి సో ఆ రంగు, వాసన, రుచి ఇవన్నీ కూడా ఖచ్చితంగా సామాన్యుడే దీనికి సాక్ష్యం చెప్పేటటువంటి పరిస్థితి. సో అవన్నీ కోర్టులు అంగీకరించు, మనకు అనవసరం. అయితే ఇక్కడ ఏంటి అంటే ఇంతకు ముందు వాడినటువంటి ఏదైతే 3 ట్యాంకర్ల నెయ్యి ఉందో ఆ 3 ట్యాంకర్ల నెయ్యిలో కల్తీ జరిగిందా లేదా అనేటటువంటి విషయాన్ని మీరు చెప్పారా అని చెప్పేసి కూడా కొంతమంది అంటూ ఉన్నారు. సో అప్పుడు చేసినటువంటి లడ్డూలు ఈ రోజు మనం తయారు చేసి పెట్టుకునేటటువంటి పరిస్థితి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మార్కెట్ లో ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం యాపిల్ 16 Pro Max 1,70,000 అనుకోండి, నేను 25,000కి ఇస్తానంటే మీరు కొనుక్కుంటారా?
నన్ను అనుమానిస్తారా లేదా మీరు? అవును. మరి ఈ రోజు నెయ్యి మార్కెట్లో 700 నుంచి 1000 రూపాయల పై చిలుకుంటే నేను మీకు 319 రూపాయలకి ఇస్తాను అంటే తీసుకున్నారంటే దాని ఉద్దేశం ఏంటి? సరే ఓకే, దీన్ని కూడా పక్కన పెడదాం. మీరు ఎక్కడ టెస్ట్ చేశారు? ఇది ఎన్డీడీపీలో టెస్ట్ చేశాక కదా కల్తీ జరిగిందని చెప్పింది. మరి ఎన్డీడీపీకి సంబంధించి 6 ట్యాంకర్స్ లో 3 ట్యాంకర్లు ఎందుకు పాస్ అయ్యాయి? ఇంటర్నల్ ల్యాబ్ లో పాస్ అయ్యాయి. అసలు ఇంటర్నల్ ల్యాబ్ కు ఉన్నటువంటి శాంక్చుటీ ఏంటి? ఇంటర్నల్ ల్యాబ్ లో మీరు దీన్ని టెస్టులు చేసేందుకు వాడినటువంటి ఏదైతే ఆ సామాగ్రి యంత్రాలు ఉన్నాయో ఆ ప్రాసెస్ ఏంటి? అక్కడ దీన్ని చేసినటువంటి టెక్నీషియన్స్ కు ఉన్నటువంటి వాల్యూ ఏంటి? వాళ్ళకు ఉన్నటువంటి అర్హత ఏంటి? సో ఈ వివరాలన్నీ కూడా ఇక్కడ అవసరమైనటువంటి పరిస్థితి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మరొక కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎస్పెషల్లీ ఈ వైవి సుబ్బారెడ్డి కావచ్చు, టిటిడి మాజీ చైర్మన్, అలాగే సుబ్రహ్మణ్య స్వామి. సో వీళ్ళిద్దరూ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. వాస్తవంగా మనకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం. సో తిరుమల తిరుపతి దేవస్థానం ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఏ కోర్టుకి వెళ్తారు? మామూలుగా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి హైకోర్టులో ఖచ్చితంగా దీని మీద విచారణ జరపాలని వేస్తారు. కానీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు అంటే సుప్రీంకోర్టు కూడా వెళ్ళొచ్చు. ఎలాంటి పరిస్థితుల్లో వెళ్ళాలి అంటే సుప్రీంకి వెళ్ళాలి అనిపిస్తే అది రాజ్యాంగబద్ధమైనటువంటి అంశాలకు సంబంధించి పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతుంది అన్నప్పుడు మాత్రమే సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. లడ్డూ విషయం పౌరుల ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి అంశం కాదు, రాజ్యాంగ బద్ధమైనటువంటి అంశాలకు సంబంధించింది కూడా కాదు. మరి సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు. అయితే సుప్రీంకోర్టు దీన్ని విచారణ స్వీకరించింది. కారణం ఏంటంటే రోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి సో ఆ అంశాన్ని పరిగణలోకి తీసుకొని సుప్రీంకోర్టు దీన్ని విచారణ కూడా స్వీకరించి ఉండి ఉండవచ్చు. అయితే ఇది కూడా ఇప్పుడు న్యాయవర్గాల్లో ఒక చర్చ నడుస్తుంది బ్రహ్మనాయుడు. ఏంటంటే హైకోర్టుకి వెళ్లకుండా సుప్రీంకోర్టుకి వెళ్ళడం వెనుకున్నటువంటి ఆంతరం ఏంటనేటువంటి చర్చ కూడా నడుస్తుంది. ఏదైనా కూడా రేపు 3వ తేదీ చాలా అద్భుతాలు కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో సుప్రీంకోర్టులో ఏదైతే ఆ ఇద్దరు న్యాయమూర్తులు ఉన్నారో ఆ ఇద్దరు న్యాయమూర్తులు ఇచ్చేటటువంటి కొన్ని అంశాలు కావచ్చు, వాళ్ళు ప్రకటించేటటువంటి కొన్ని కీలకమైనటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా 3వ తేదీ తేలేటటువంటి అవకాశాలు ఉన్నాయి. గతంలో మనం అనుకునే వాళ్ళం అమ్మో 1వ తారీఖు అని, ఇవాళ నుంచి మనం అమ్మో 3వ తారీఖు అనుకోవాల్సినటువంటి పరిస్థితి. సో చూద్దాం 3వ తేదీ ఏం జరుగుతుందో చూద్దాం. నెక్స్ట్ అంశం చూద్దాం.